మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. సొల్లుండదు, సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని కొన్ని వందల మంది వేల మంది కామెంట్లు షేర్లు చేస్తుంటే దాన్ని చూసామండి. అందులో మాధవీలత గారు హిందువులు ఒక జ్యూసు ఒక కేక్ ముక్క కోసం మసీదులకి చర్చిలకి వెళ్తున్నట్టు ఆ పోస్ట్లో ఉందండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరిని అడుగుతున్నాను, అంటే కేక్ ముక్క జ్యూస్ కూడా కొనుక్కోలేని స్థితిలో హిందువులు ఉన్నారండి? అంత దీన స్థితిలో హిందువులు ఉన్నారా అంటూ కింద కొన్ని వందల కామెంట్లు అండి. ఒక కామెంట్ ఏం పెట్టాడంటే, అంటే హిందువుల దగ్గర జ్యూస్కి కేక్కి డబ్బులు కూడా లేవా వాళ్ళ దగ్గర, అంత పేదరికంలో హిందువులు ఉన్నారా అంటూ ఒక కామెంట్. మరొక కామెంట్ ఏం పెట్టారంటే, హిందువులు అంత పేద స్థితిలో మన భారతదేశంలో బతుకుతున్నారా అంటే కింద కామెంట్లు చదువుతుంటే ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ అనమాట. ఇంకొక కామెంట్ ఏం పెట్టారంటే, దుబాయ్ దేశంలో రంజాన్ నాడంట అందరికీ బిర్యానీలు పంచి పెడతారంట. దుబాయ్ దేశంలో ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. దుబాయ్ దేశంలో నిజంగానే అలా జరిగిద్దండి. రంజాన్ మాసంలో బిర్యానీలు 5 స్టార్ హోటల్లో పెట్టే ఫుడ్ పెడతారండి. అందరికీ ఎవరైనా వచ్చి తినచ్చు అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా మతం మారమని చెప్పరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అలాగే అమెరికా దేశంలో వెళ్తే క్రిస్మస్ టైంలో కొన్ని వందల మందికి ఫ్రీ ఫుడ్, బట్టలు, ప్రోడక్ట్స్ ఉచితంగా ఇస్తారు. అమెరికా దేశంలో ఎవరైనా ఉంటే ఈ విషయం తెలుసండి. క్రిస్టియన్ కంట్రీస్లో మీకు యూనివర్సిటీల్లో మంచి మంచి పార్టీలు ఇస్తారండి. ఇస్లామిక్ కంట్రీస్లో అలాగే క్రిస్టియన్ కంట్రీస్లో క్రిస్మస్ కానీ ఏదైనా ముస్లిం పండుగ కానీ వస్తే ఉచితంగా లగ్జరీ ఫుడ్ పెడతారండి. వాళ్ళు ఎప్పుడు కూడా మతం మారమని చెప్పరండి. ఇది క్రిస్టియన్ కంట్రీస్, దుబాయ్ కంట్రీస్లో ఉన్నటువంటి హిందువులకి తెలుసండి ఈ విషయం. సో చాలామంది కామెంట్లు పెడుతున్నారు, అంటే హిందువులు అంత దీనస్థితిలో ఉన్నారండి. ఒక కేక్ ముక్క కోసం చర్చికి ఎవడైనా వెళ్తాడా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను, హిందువులు ఒక కేక్ ముక్క కోసం చర్చికి వెళ్తారా అండి? అంటే ఒక 5 రూపాయల కేక్ ముక్క కోసం చర్చికి వెళ్తారా హిందువులు? పళ్ళ రసాల కోసం ఎవరైనా మసీదుల కోసం వెళ్తారా? చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు మేము చదువుతూ ఉంటాం అన్నమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఒక కేక్ ముక్క కోసం హిందువులు చర్చికి వెళ్తారండి? మీరు సోషల్ మీడియాలో చూడండి, కేక్ ముక్క కోసం హిందువులు చర్చిలకి వెళ్తున్నారు క్రిస్మస్ టైంలో అంటూ చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఎప్పుడు కూడా అలా పెట్టకూడదండి. ఎందుకంటే హిందువులు అవమానించినట్టు అనమాట. కేక్ ముక్క కోసం 100 రూపాయల కోసం మతం మారుతారు. అసలు 100 రూపాయల కోసం మతం ఎవడైనా మారుతారండి? 100 రూపాయల కోసం మతం ఎవడైనా మారుతాడా? చాలామంది ఈ మా వీడియో కింద పెడతా ఉంటారు కదా, కామెంట్లు మెసేజ్లు చేస్తూ ఉంటారు. ఒక బియ్యం బస్తా కోసం మతం మారుతారా? మరి బ్రాహ్మిన్స్, కమ్మలు, రెడ్లు, చౌదరులు కోట్ల రూపాయల డబ్బు ఉంది జయసుధ గారి దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంది. అంత పెద్ద యాక్ట్రెస్ ఆవిడ మతం మారింది తెలుసా మీకు? క్రిస్టియానిటీలోకి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీలు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకి పవర్ ఉంది.